నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు 2025 నుంచి 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ కొత్త సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేదానికి కానీ, ఆస్తులు, అంతస్తులు, ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందంటారు? అసలు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, తర్వాత మన అభిమానులందరికీ కూడా సింహరాశి వారు ఉన్నారు. వారందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం 2026. తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఈ సింహరాశి వారికి మించినటువంటి జాతకం ఈ 2026 సంవత్సరం లేదని చెప్పాలి. ఓకే. అయితే రాహువు శని కొద్దిగా పీడిస్తూ ఉంటాడు. ఈ రాహు వల్ల కొంతమంది ఎక్కువ ఆలోచన చేసి పిచ్చోళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువ ఆలోచించకూడదు. ఫస్ట్ ప్రికాషన్ ఇది తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య వాగ్ వివాదాలు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు అనమాట. డిస్కషన్స్ అవి మానేసేయాలి వీళ్ళు. నవంబర్ 25 తర్వాత వీళ్ళు శత్రువులపై ఆధిపత్యం సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ శనిగ్రహ దోషం ఉంది. అష్టమ శనిగ్రహ దోషం వల్ల కాస్త పనులు అనేటటువంటివి లేటుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ కాంట్రాక్టర్స్, బిల్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, రోడ్లు వేసేవాళ్ళు, R&B, రైల్వే ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ బిల్స్ గవర్నమెంట్లో పెండింగ్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ విషయాల్లో వీళ్ళు కాస్త అసహనంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ సింహరాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు మంచివా కాదా, లేకపోతే వీళ్ళకి నష్టాన్ని చేకూరుస్తాయి అనేటటువంటిది వాళ్ళు వీళ్ళ యొక్క విజ్ఞత మీదే మనం వదిలేసేయాలి. కాబట్టి ఈ సింహరాశి వారందరూ కూడా జనరాసిటీ ఎక్కువ, దాన ధర్మాలు, గుణాలు ఇవన్నీ కూడా ఎక్కువ. కాబట్టి బాగానే ఉంటుంది. వీళ్ళ దాన ధర్మాలు పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి చేసుకున్నట్లయితే కాస్త వీళ్ళ జాతకంలో కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సింహరాశి వాళ్ళు దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప గుణం 2026 సంవత్సరంలో ఏంటంటే అసలు వీళ్ళు సినిమాలకు వెళ్ళరు. అయితే 2026 సంవత్సరంలో వచ్చేటటువంటి ఏ సినిమాని కూడా వదలకుండా వీళ్ళు చూడడం అనేటటువంటిది జరుగుతాయి. అంటే ఒక్కొక్కసారి వీళ్ళు దేవాలయాల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్గా వీళ్ళు దేవాలయాలు వదిలేసి సినిమా హాల్, పబ్స్, రెస్టారెంట్స్ ఇలా వీళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి శుక్రగ్రహ ప్రభావం వల్ల. ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు శుక్ర మూఢమే జరుగుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు వాళ్ళ పిల్లలకి శుభకార్యాలు చేయడం కానీ, వీళ్ళ శుభకార్యాలు చేసుకోవడం కానీ ఉండదు. బొటిక్కులు పెట్టుకుంటారు, బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటారు. కాబట్టి బట్టల వ్యాపారాలు మంచిగా కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ మొబైల్ క్యాటరింగ్ సర్వీసెస్ వీళ్ళు పెట్టుకోవడం, అండ్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఇవి చేయడం జరుగుతుంది. అలాగే ఫార్మా కంపెనీ పౌడర్లు ఇవి చైనా, నేపాల్ ఇలాంటి దేశాలతో, ఇతర దేశాలతో, MNCస్తో వీళ్ళు టైప్ అయ్యి సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కగా కాలేజీలు, మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి మంచివాళ్ళు మనకు తగలాలి. ఈ సింహరాశి వారికి ఏంటంటే మంచివాళ్ళు ఎవరికైనా మంచివాళ్ళు తగిలితే మనకి ఆటోమేటిక్గా ఆ డిసిప్లిన్ వల్ల మనం పైకి వస్తాం. అలా కాకుండా కనుక ఉన్నట్లయితే మనము లాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సప్తమ రాహువు, అష్టమ శని వీళ్ళకి చెడ్డ వాళ్ళని ఆకర్షించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వీళ్ళు చెడ్డవాళ్ళతో దోస్తానా చేయడమో, లేకపోతే మొహమాట పడ్డమో ఇలా చేస్తూ ఉంటారు. దీని నుంచి వీళ్ళు బయట పడాలి. ఈ ఇల్యూజన్ అనేటటువంటి దాన్ని రాహు కలగజేస్తాడనమాట. ఆ రకంగా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా కొత్త పనులు సాధించడము, కొత్త పనులు స్టార్ట్ చేయడము, రిస్కీ ఫ్యాక్టర్స్ ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే పాపం వీళ్ళు ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడా వీళ్ళకి అంత మంచి రావాల్సినటువంటి గుర్తింపు రాదు. దానివల్ల డిస్కరేజ్ అవుతారు. అండ్ ఫోన్లే కదా అని వీళ్ళు వర్క్ చేసి వీళ్ళ మానాన వీళ్ళు ఉంటే మధ్యలో వాళ్ళ దూరి వీళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేయడము, వీళ్ళందరికీ కూడా ఎక్కేయడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
ఓకే. ఇప్పుడు విదేశీ చదువుల కోసం వెళ్ళడం గానీ, ఉద్యోగాల కోసం వెళ్ళడం గానీ, ఆ ప్రయత్నాలు చేయొచ్చంటారా గురుగారు? బ్రహ్మాండంగా చేయొచ్చు. హ్మ్. విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు విదేశాలు వెళ్తారు. వీళ్ళ పిల్లలు కూడా వెళ్తారు విదేశాలకి. ఓకే. అండ్ ఒకానొక సమయంలో వీసాలు రానటువంటి సమయంలోనే అప్పుడే వీళ్ళ విదేశాలు భార్యా పిల్లలతో వెళ్ళిపోవడము అనేటటువంటివి జరిగినాయి అనమాట. 2026 సంవత్సరంలో మొత్తం అందరూ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే. ఓకే. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు కుజగ్రహము, రాహుగ్రహం వల్ల వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది అనేసి అంటున్నారు గదా! సో, వాళ్ళు ఎలాంటి పరిహారాన్ని పాటించాలంటారు? చెవిలో దూది పెట్టుకుంటే సరిపోతుంది. భార్యాభర్తలిద్దరూ కూడా రాహు వితండవాదాలు చేసుకుంటారు కదా! భార్య గొణుకుతున్నా, భర్త గొణుకుతున్నా అవతల వాళ్ళు కొంచెం దూది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఓకే. అయితే అది శాశ్వత పరిష్కారం కాదు కదా! అవును. అందువలన రాహు జపం చేసుకోవాలి. రాహు స్తోత్రాలు చదవాలి. హ్మ్. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఓకే. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హ్మ్. హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే. అలాగే పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి వీళ్ళు దాన ధర్మాలు చేసుకోవాలా. ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వీళ్ళు ఇవ్వలేకపోతే వేరే వాళ్ళ చేత ఇప్పించడమో ఇలాంటి సహాయాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు వీళ్ళకి రాహు బాలేదు కాబట్టి మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ, అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమః అంటూ 2 చెట్ల చుట్టూ తిరగాలి. అలాగే గురు చరిత్ర అయినటువంటి దత్తాత్రేయ స్వామివారి చరిత్రని వీళ్ళు కనీసం గురువారం నాడు ప్రతిరోజు కూడా వీళ్ళు చదవాలి. గురువారం నాడైనా చదవాలి. ఈ విధంగా 3 పర్యాయాలు ఈ యొక్క గురు చరిత్రను కనుక చదివినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు. 2026 సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలియజేశారు. మరియు వాళ్ళు పాటించాల్సిన చక్కటి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.